ఉంది కొన్ని ఎప్పటినుంచో ఉన్న ఒక డౌట్. అంటే బాలు గారు ఉన్నప్పుడు కూడా చాలా ఒక డిస్కషన్ స్టేజెస్ మీద వీటి మీద కూడా జరిగిన డిస్కషనే. ఎందుకు మీరు హెయిర్ డై వేసుకోరు అనేది ఒక అది యూనివర్సల్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఎనీ రీజన్ ఫర్ దట్ ఆర్ ఎల్స్? అట్లాంటిది ఏం లేదండి. ముందు ఒకప్పుడు డై చేసుకునేవాడిని, కానీ నాకు అది స్కిన్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే. దాని తర్వాత అది అలాగే వదిలేశాను. నాకు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా మనం డై చేసుకోవడం ఏమిటా అనిపించింది నాకు. అండ్ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. నన్ను చూసి అజిత్ గారు కూడా ఇంకా డై మానేశారు. తను కూడాను చరణ్ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నట్టు నేను కూడా డై మానేస్తాను, నేను కూడా ఇంకా మీద డై చేసుకున్నా. మీ వల్ల ఆయన అంతే, డెఫినెట్గా 100%. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లుక్. యా దిస్ ఇస్ అన్ అమేజింగ్ లుక్. యా సార్, ముందుగా డైరెక్టర్ గారికి అంటే మేము ఎలా చెప్పాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చరణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆయనలో ఇంకొక కొత్త కోణం మీరు ఆవిష్కరించబోతున్నారు కాబట్టి, అంటే 25 years బ్యాక్ ఎప్పుడో ఒకసారి యాక్ట్ చేశారు అప్పుడు ఒక ఫిల్మ్లో కూడా. అండ్ ఇప్పుడు తెలుగు తెరకి మళ్ళీ తీసుకొస్తే ఆయన ఫాదర్ రోల్లో తీసుకురావడం అనేది అంటే మీకు వచ్చిన ఐడియాకి మేము అందరం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. సో ఎలా జరిగింది సార్ మూవీ వర్క్ అంతా ఇదంతా? ఫస్ట్ ప్రొడ్యూసర్లకు ఒక నేరేషన్ ఇచ్చాను, ఒక తండ్రి కొడుకుల అనుబంధంతో సినిమా అని చెప్పి. హర్షాని డెబ్యూగా లాంచ్ చేద్దాం అనుకున్నారు. అప్పటికి వాళ్ళకు 10-15 స్టోరీస్ విన్నారు, వాళ్ళు ఏది కనెక్ట్ అవ్వలేదు. అట్లాంటి టైంలో నాకు ఒక కాల్ వచ్చింది, కథ చెప్తావా అని అడిగారు. అప్పటికి నేను ఒక తండ్రి కొడుకుల మీద ఒక మంచి ఎమోషన్ డ్రామా రాసుకున్నాను. ఆ టైంలో నేరేషన్ ఇచ్చాను, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. బాగుంది సార్ మా అబ్బాయికి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్. సో ఆ తండ్రి కొడుకులు కూడా దాంట్లో ఈ కథలో కూడా వాళ్ళు చూసుకున్నారన్నమాట. సో వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఇట్లాంటి టైంలో నా టాస్క్ ఏంటంటే హీరో ఓకే ఫిక్స్, కొత్త కుర్రాడు, ఇప్పుడు ఫాదర్ ఎవరు. సో ఇప్పుడు కూర్చొని ఆఫీస్ ఇచ్చారు, కూర్చొని స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. మంచి ఎమోషనల్ డ్రామా కథ, తండ్రి కొడుకులు ఇది కథ రాస్తాను. ఒక కమర్షియల్ ప్లాట్, ఫాదర్ ఎవరు దీని మీద దగ్గర అవుతుంది. అట్లాంటి టైంలో నేను టీవీలో పాడుతా తీగ ఒకటి, ఉత్తేజ్ ప్రోగ్రామ్ ఒకటి చూశాను. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఉత్తేజ్ చెప్తున్న ఒక చదువు, అది చూస్తున్నప్పుడు నేను అట్లాంటి సీన్ ఒకటి రాస్తున్నాను. సో అది కనెక్ట్ అయ్యాను నేను. సో డెఫినెట్లీగా నాకు ఈ చరణ్ గారు ఫ్రీజ్ అయిపోయాను అక్కడ. సో ఆ రోజు నుంచి ఒక దాదాపు ఒక 2 weeks నియర్లీ, మేబీ 2 weeks ఇంకా ఎక్కువనేమో, చరణ్ గారి ఎపిసోడ్లే చూడటం మొదలెట్టాను. ఆ పాడుతా తీగ చూడటం స్కిప్, ఆ సాంగ్ వద్దు నాకు, సాంగ్ మధ్యలో చేసే ఆయన ఏం చేస్తున్నారు, ఎలా సరదాగా ఉన్నారు, ఏమున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలు కొన్ని చూశాను. అప్పుడు ఏదైతే మీరు 20 years బ్యాక్ సినిమా అన్నారో, తమిళ సినిమాలు చూశాను, అవి కనెక్ట్ అవ్వలేదు నాకు యాక్టర్ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫాదర్గా చూస్తున్నాను. సో ఇక్కడ పిల్లలు గైడ్ చేస్తున్న విధానం, ఆయన మాట్లాడుతున్న విధానం, ఆ రోజు శైలజ గారు మన చరణ్ గారు ఉన్నప్పుడు ఆయన పడిన ఎమోషన్ ఫీల్. సో ఈయనలో క్యారెక్టర్ ఉన్నాడు, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఈయన ఫేస్లో అన్నీ పలుకుతున్నాయి, కామెడీ ఉంది, అద్భుతంగా స్టేజ్ మీద కామెడీ చేస్తారు. సింగర్ కాదు, బోర్న్ యాక్టర్ కూడా, బోర్న్ యాక్టర్ సంగతి అర్థమైపోతుంది. సో ఈయన కావాలనిపించేసి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మూవీ చేయడం టాస్క్ అనిపించిందా, చరణ్ గారిని ఒప్పించడం టాస్క్ అనిపించింది? ఫస్ట్ చరణ్ గారిని ఒప్పించడమే. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త హీరోని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. నేను చాలా సినిమాలు కూడా యాక్టర్గా వర్క్ చేస్తున్నాను. మేబీ హర్ష చెప్తాడు, కొంచెం నేరేషన్ కూడా కొంచెం యాక్టింగ్ చేస్తూ అది చేస్తూ ఏదో మరి ప్రొడ్యూసర్ని ఒప్పించుకోవాలి కదా, డైరెక్షన్ చేయాలంటే. సో పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా మ్యాజిక్ చేసి ఏదో నానా కష్టపడిపోయి యాక్ట్ చేసి అది చేసి ఒప్పించేసాం. హీరోగా అతను ఓకే. నెక్స్ట్ ఈ కథకి ముందుకు తీసుకెళ్ళటానికి సోల్ వచ్చి ఫాదర్ క్యారెక్టర్. సోల్ మీన్స్ ఇంపార్టెంట్. ఈ కథకున్న పవరు బలం ఏదుందంటే ఫాదర్, లవ్ యువర్ ఫాదర్. ఆ ఫాదర్ ఎవరి దగ్గర నుంచే దాంట్లో సెర్చింగ్లో నాకు చరణ్ గారే కరెక్ట్ అనిపించింది. యాక్చువల్లీ అంటే ఇది నేను విన్న తర్వాత అందరూ చరణ్ గారు కనిపించినప్పుడల్లా వాళ్ళ ఫాదర్ గురించి అడుగుతారు, కానీ మీరు ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఈయన్ని ఫాదర్ క్యారెక్టర్ గురించి అడిగేలా చేస్తున్నారు.